పూరి జగన్నాథ్ క్షేత్రంలో రత్న భాండార్ తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంటోంది. నిధి ఉన్న గదికి కమిటీ సభ్యులు చేరుకున్నారు. నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారాన్ని తెరుస్తున్నారు అధికారులు. రత్న భాండాగారం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, స్నేక్ క్యాచెస్ సిద్ధంగా ఉన్నారు. రత్న భండార్ లోపల విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో స్నేక్ క్యాచెస్ ను సిద్ధంగా ఉంచారు. 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని అధికారులు తెరవబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, 46 ఏళ్ల తర్వాత చూస్తే పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు అధికారులు. ప్రస్తుతం చూస్తే అక్కడ ప్రక్రియ ప్రారంభమైందా? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ మాధురి. శ్రీక్షేత్రం శ్రీ పూరి జగన్నాథ స్వామి తాలూకా ఏదైతే రత్న భాండాగారం, మూడో రత్న భాండాగారం అయితే మాత్రం పూర్తిగా తెరిచేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే ఏదైతే రత్న భాండాగారానికి సంబంధించి తలుపులు తెరిచే కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అంటే ఏదైతే కార్యక్రమం జరుగుతుందో కార్యక్రమం జరుగుతున్న చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడికి ఎవరిని కూడా అక్కడ అలౌ చేయడం లేదు. పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ చేస్తూ, అంటే ఆ వీడియోగ్రఫీని కూడా బయటికి రిలీజ్ చేసే పరిస్థితి అయితే కూడా లేదు. ఏదైతే లోపలికి వెళ్లేందుకు అయితే మాత్రం పూర్తి భద్రతా వలయాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇదే విధంగా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్కియాలజిస్టులు కావచ్చు, వైద్య బృందం కావచ్చు, లేదంటే స్నేక్ క్యాచర్స్ని కూడా అయితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 16 మంది సభ్యుల కమిటీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అన్నంతటికీ కూడా సాంప్రదాయ దుస్తుల ధరించి అయితే మాత్రం లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే మాత్రం ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేకపోవడంతో అయితే మాత్రం అందరూ కూడా చాలా ఉత్కంఠగా అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే దేశవ్యాప్తంగా శ్రీ జగన్నాథుడి తాలూకా ఆస్తి విలువ ఎంత ఉంటుంది అంటూ మాత్రం గత 46 సంవత్సరాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ గది తలుపులను తెరవాలన్నప్పటికీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏవైతే గది తలుపుల తాలూకా తాళాలు మిస్ అయింది అంటూ మాత్రం కొంతమంది ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 46 సంవత్సరాలుగా అయితే మాత్రం గది తలుపులు తెరిచే పరిస్థితి లేదు అంటూ కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2018 ఎన్నికల్లో ఏదైతే ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా మేము జగన్నాథుడి తాలూకా ఆస్తుల విలువను ఆడిట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఏదైతే శ్రీ జగన్నాథుడి తాలూకా ఈ రత్న భాండాగారాన్ని తెరిచి అందులో ఉన్న ఆస్తులను విలువ కట్టేందుకైతే సిద్ధంగా ఉంది. అందుకు మరో ప్రధాన కారణం కూడా ఉంది. ఈ రోజే ప్రత్యేకించి ఈ రోజును తీసుకోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే జగన్నాథుడి తాలూకా రథయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడు కూడా ఇప్పుడు గుడిలో, అంటే గుడి బయట ఉండరు, రథంలో ఉంటారు కాబట్టి సో అందువల్లనే ఇప్పుడు తెరుస్తున్నామంటూ కూడా మాత్రం ఆలయ అధికారులు కావచ్చు, ఆలయ నిబంధనల ప్రకారం మేము పాటిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నది అయితే మాత్రం మిస్టీరియస్గానే ఉంది. ఎందుకంటే గతంలోనే ఓపెన్ చేసినప్పుడు అయితే సుమారుగా 70 రోజుల పాటు ఈ సంపదనంతా కూడా లెక్కించడం జరిగింది. ఎందుకంటే బంగారం ఒకటే కాదు, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలతో పాటు అన్ని రకాల సంపదలు, అంటే సిరి సంపదలు ఎన్ని ఉన్నాయన్నది అయితే మాత్రం లెక్క కట్టలేము. అదేవిధంగా చూసుకున్నట్టయితే లెక్క కట్టేందుకు అంత పరిజ్ఞానం ఉందా అన్నది అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మాత్రం సంశయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే అంటే జగన్నాథుడి తాలూకా ఆస్తులను వెలకట్టాలి అంటే అంత ఆషామాషి కాదు అంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్కియాలజిస్టులు అయితే కనుక చాలా ఉత్కంఠగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు సైతం ఇదంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇది ఓపెన్ చేసేందుకు అయితే సిద్ధంగానే ఉంది. అంటే మరికొద్ది సేపట్లో మరికొన్ని విషయాలు అయితే మాత్రం తెలిసే అవకాశం ఉందంటూ కూడా మనకి అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. పూరి జగన్నాథ్ క్షేత్రంలో రత్న భాండాగారం తెరుచుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. నిధి ఉన్న గదికి కమిటీ సభ్యులు చేరుకున్నారు. నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారాన్ని తెరిచారు అధికారులు. రత్న భాండాగారం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, స్నేక్ క్యాచర్లు అయితే సిద్ధంగా ఉన్నారు. రత్న భాండార్ లోపల విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో స్నేక్ క్యాచర్స్ ను సిద్ధంగా ఉంచారు. ఆలయ అధికారులు, విశ్వనాథ్ రథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారం తెరుచుకుంది. నిధిని తరలించేందుకు చెక్కపెట్టెలు సిద్ధం చేశారు.
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం తెరుచుకుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం ఓపెన్ అయింది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర రత్న భరణాలు ఈ గదిలో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలు వేస్తున్నారు. ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవడంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విష సర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్న భరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు, నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టిపెట్టి చెక్కపెట్టెలో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ్ మిశ్రా తెలిపారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నిటినీ పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారట. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూశారు. ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను విశ్వనాథ కమిటీ తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే చూస్తే జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారుల సమక్షంలో అయితే ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఈ క్షేత్రం శ్రీ జగన్నాథ్ తాలూకా భాండాగారం, రత్న భాండాగారాన్ని అయితే మాత్రం ప్రభుత్వం తెరిచి అందులో దాన్ని ఆడిట్ చేసేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే రత్న భండారాన్ని అయితే మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత అంటే అధికారుల బృందం కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో భద్రతా వలయం సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్నైతే భండాగారంలోకి ఎంటర్ అయ్యారంటూ కూడా మనకి తెలియవచ్చింది. అయితే ఏదైతే రత్న భాండాగారానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి వివరాలను అన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్న సమయంలో వాళ్ళు ఒక వీడియోగ్రఫీని కూడా చేస్తున్నారు. వీడియోగ్రఫీని కూడా పూర్తి స్థాయిలో ఇది ఏదైతే ఆడిట్ నిర్వహిస్తున్నారో దాని వరకు మాత్రమే నిక్షిప్తంగా ఉంచాలి, దాన్ని జాగ్రత్తగా ఉంచాలి, బయటికి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అన్న నేపథ్యంలో అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే పూరి
శ్రీక్షేత్రం రత్న భాండాగారాన్ని అయితే మాత్రం దీని ఒక అద్భుత ఖజానాగా అయితే మాత్రం అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే పురాతన కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల కాలం ఉన్నటువంటి శ్రీ జగన్నాథుడి తాలూకా ఈ రత్న భాండాగారంలో అయితే మాత్రం అతి విలువైనటువంటి బంగారు వజ్ర వైడూర్యాలు అంటే అన్ని కూడా ఇందులో ఉన్నాయి అంటూ కూడా మొత్తం గత చరిత్ర పురాణాల ప్రకారం అయితే మనకి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో 1978లో అయితే మాత్రం ఈ భాండాగారాన్ని తెరిచి కొంత మేర లెక్క కట్టేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు సాగాయి. అయితే అది సుమారుగా 70 రోజులు జరిగినప్పటికీ కూడా దాని తాలూకా భాండాగారంలో విలువను అయితే మాత్రం అంటే భాండాగారంలో ఉన్నటువంటి వాటిని మాత్రం లెక్కించడం జరిగింది, కానీ దాని విలువను అయితే మాత్రం ఎవరు కూడా అసెస్ చేసే పరిస్థితి లేకపోవడంతో దాన్ని మళ్ళీ అట్లనే వదిలేశారు. అయితే అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మూడో భాండాగారం ఏదైతే ఉందో ఈ రత్న భాండాగారం మూడో ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే మాత్రం దీనికి 3 తాళాలు ఉంటాయని, 3 తాళాల్లో గత కొంతకాలంగా ఒక తాళం మిస్ అయిందని అందువల్లనే ఎంతో కాలం కూడా వాళ్ళు చేయలేకపోయారంటూ కూడా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే 2018 సంవత్సరంలో అయితే మాత్రం ఏదైతే బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో లేదు, అయితే అక్కడ బీజేపీ వాళ్ళు అయితే మాత్రం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము పూరి జగన్నాథుడి తాలూకా ఆలయ భాండాగారం ఉన్నటువంటి ఆస్తులను లేదంటే వజ్ర వైద్యుల తాలూకు విలువలు అయితే మేము వెలకట్టిస్తామని దీన్ని కూడా ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తామంటూ కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అంటే ఖచ్చితంగా 30 రోజుల లోపుగానే వాళ్ళైతే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ తాలూకా భాండాగారం తాలూకా నిజాలను కూడా బయట పెట్టేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయిలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు వైద్య బృందాలు కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్కియాలజిస్టులు, అదేవిధంగా చూసుకుంటే 16 మంది సభ్యుల బృందం ఏదైతే ఈ పూరి కమిటీకి సంబంధించి దీనికి ఒక కమిటీని వేశారు. దీని నేపథ్యంలో అయితే మాత్రం ఈ 16 మంది సభ్యులు కూడా సాంప్రదాయమైన వస్త్రాలను ధరించి వీళ్ళందరూ కూడా పూరి భాండాగారం తలుపులను అయితే మాత్రం తెలిసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే విజువల్స్ మనం చూపించినట్టు పూర్తి స్థాయిలో మనకి అంతవరకు మనకు ఎలా ఉంది కాబట్టి కొంతమైనా మనకి లిమిట్స్ ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం మనకున్న పూర్తి దీన్ని బట్టి మనం పూర్తిగా అందించేందుకు అయితే మనం పూర్తిగా మనం ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాం. ఏదైతే పూరి రత్న భాండారం ఏదైతే ఉందో 11.78 మీటర్ల ఎత్తు, 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్తో ఉన్నటువంటి 3 గదులను కూడా అయితే మాత్రం 3వ గది అయితే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో ఓపెన్ చేశారు. అదేవిధంగా వీళ్ళు లోపల కూడా ఎంటర్ పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్న విష సర్పాలు ప్రమాదం కొంచెం ఉందన్న నేపథ్యంలో అయితే మాత్రం స్నేక్ క్యాచెస్ ను కూడా వీళ్ళు రెడీగా ఉంచారు. అదేవిధంగా వైద్య బృందాలను కూడా అంటే ఎటువంటి దుష్పరిణామాలు జరగకుండా ఉండేందుకు మాత్రం వైద్య బృందాలను కూడా ఇమీడియట్ గా కూడా వీళ్ళు అరేంజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ఈ రత్న భాండాగారాన్ని లెక్కించేందుకు అయితే మాత్రం మొత్తం ప్రభుత్వం అయితే సంసిద్ధంగానే ఉంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో అయితే మాత్రం రత్న భాండాగార తలుపులు తెరవడం ఇప్పుడు అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా పూరి జగన్నాథుడి వైపు అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే గతంలో ఏదైతే అప్పటి కలెక్టర్ 1805లో ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దీనిపై పలు వివరణ కూడా వివరించింది. ఆస్తుల పరంగా చూసుకున్నట్లయితే కనుక అత్యంత అద్భుతమైనటువంటి వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే దీనికైతే నాగబంధం ఉందంటూ కూడా, లేదంటే వీరన్నిటికీ కూడా నాగుపాములన్నీ కూడా వీటికి భద్రంగా అయితే కాపలా ఉంటున్నాయంటూ కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు అందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం జగన్నాథుడి భాండాగారంలో ఎంత మేర ఆస్తులు ఉన్నాయి, ఎంత ఉంటుందన్న విషయాన్ని లెక్క కోసం అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మాకు రైట్, థ్యాంక్ యూ నాయుడు.